అన్నా సినిమాకి వెళ్తే డబ్బులు ఇయ్యనా? అన్నా సినిమాకి వెళ్తే డబ్బులు ఇయ్యనా? టికెట్ ఎంతమ్మా? టికెట్ ఎంత? 200 అన్నా. ఓ 200. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే అలా బయటికి వెళ్ళినట్టే గేట్ తీసుకుని అలా బయటికి వెళ్ళిపో. పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కాసు ఉంటాయేమో తీసుకో, వెళ్ళిపోమ్మా, సినిమాకి వెళ్ళిపో. నువ్వు చూసుకో, ఎన్ని సినిమాలైనా చూసుకో. ఏంటన్నా అలా అంటున్నావు? టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయని ఫస్ట్ డే వెళ్ళట్లేదు నేను. ఏ రోజైనా కాలేజీకి ఫస్ట్ డే వెళ్ళేవారు నువ్వు? నీ స్కూల్కి పోనీ ట్యూషన్కి కూడా వెళ్ళలేదు కదా నువ్వు సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు? 200 నుంచి 300కి వచ్చిందనే కదా ఎంతలా అడుగుతున్నాను. ఇంతగానా? అమ్మా ఎరా, ఏ రోజైనా ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళరా? వేలు వేసి ఫీజులు కడతంటే అక్కడ పోయి పొడుగుంటాడు అన్న, 300 కట్టి పోయి ఎగురుతాడంట. ఏం బావా ఏమైంది ఈ రోజు మా అల్లుని తెగేసుకున్నావు అసలు? నేను మెట్లెక్కి కింద నుంచి వస్తాంటే కింద వరకు వినిపించేది నేను ఈ బూతులు. అవును మాయ్య, చూడు అసలు నేను ఏం చేయకుండా తిడుతున్నాను నన్ను. తిడుతున్నారు నాన్నగారు, నన్ను తిడుతున్నారు చూడు. ఎరా బూతులు ఎప్పుడు తిట్టాను నేను నిన్ను? ఊరుగా బావా, నువ్వు నీ గురించి నాకు తెలియదు ఏంటి? ఎరా ఎందుకు నువ్వేం చేసావు? నేనేం చేయలేదు మాయ, అసలు పెద్ద సినిమాకి పోతాను డబ్బులు ఇవ్వని అడిగా, దానికి ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. మీ బాబు అంతేనా, ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తానే ఉంటాడు. నేను ఇంకా ఎక్కడే ఉన్నా, వినిపిస్తున్నాయి మీ మాటలు నాకు. పీకేవలేదు. మా అక్క అదే మీ మమ్మీని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంతే మీ డాడీ. అప్పట్లో టాకీస్ రోజున ప్రతి సినిమాకి పోయేవాడు, అసలు ఒక్క సినిమా వదిలింది లేదు. టికెట్ల రేట్లు ₹2 కాదని ప్రతి సినిమాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు రూపాయి పోగేసుకుంటున్నట్టే యాక్టింగ్ చేస్తున్నాడు, ఓవర్ యాక్టింగ్ ఆడు. వినపడింది నాకు. అయ్యో బావా నిన్ను కాదు బావా, ఈయనంతనా. అరే సినిమాలు చూస్తూ కూడా చదువుకోరా, లేదంటే మీ నాన్న తయారవుతుందని చెప్తాను అంతే. ఇదిగోరా నువ్వు డబ్బులు తీసుకొని ఉంచు, వెళ్ళి సినిమాకి వెళ్ళరా. చూసావా నాన్న, మాయని చూసి నేర్చుకో, మాయని చూసి సిగ్గు తెచ్చుకో. నువ్వు ఉన్నావు ఎందుకు అసలు? అవునానన్నా, ఇంకేం లేదా? వసే నీ సుపుత్రుడు ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమన్నాడే? నా కెరీర్ పోయినా పర్లేదురా, మన టీఎఫ్ఐ బ్రతకాలి. మన టీఎఫ్ఐ లేకపోతే మనం లేవు అసలు. మన తెలుగు యువత సినిమాలకు వెళ్ళకపోతే 2000 కోట్లు ఎలాగవుతుంది చెప్పు అసలు? వామ్మో, నాకు దీంతో అసలు సంబంధం లేదు మా, నేను సినిమాకి వెళ్ళొస్తాను, బాయ్. నీ అప్ప